ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్, ప్రకృతి ఇచ్చే ఆరోగ్యం, పంచభూతాలు పంచశీల సూత్రాలు. పంచభూతాలు భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం. పంచశీల సూత్రాలు శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. 1. శరీరం. శాకాహారిగా జీవించడం, భూమికి శరీరంకు ఇవ్వాల్సిన గౌరవం @ ఆహారమే ప్రజాపతి. 2. మనసు. మంచిగా మాట్లాడటం నీటికి మనసుకు ఇచ్చే గౌరవం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. 3. బుద్ధి. మంచి పనులు చేయడం శ్వాసకు బుద్ధికి ఇచ్చే గౌరవం. మానవ సేవే మాధవ సేవ. ఆత్మ. ధ్యాన సాధనతో ఆత్మజ్ఞానం పొంది జీవించడం అగ్నికి ఆత్మకు ఇవ్వాల్సిన గౌరవం. ధ్యానమే నిత్యం సత్యం, ఆత్మే పరబ్రహ్మం. 5. పరమాత్మ. ధ్యాన జగత్తులో జీవిస్తూ ధ్యానం ఎలా చేయాలో ఇతరులకు చెప్పి చేయించి ఆత్మజ్ఞానులుగా జీవింపజేయడమే ఆకాశంకు పరమాత్మకు ఇచ్చే గౌరవం. @ విశ్వాత్మ సర్వాత్మ. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. @ శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ధ్యానం చేయవలసిన పద్ధతి. 5 చేస్తే అదే ధ్యాన సాధన. ఆ 5 ఏమిటంటే: 1. కుర్చీలో కూర్చొని పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. శరీరాన్ని బ్యాక్ ఆనించుకొని, వెన్నుముక ఆనించుకొని కూర్చోవచ్చు. నిటారుగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. 2. చేతులు 2 అంటే మొదటిది శరీరాన్ని స్థిర సుఖాసనంలో కూర్చోబెట్టాలి. 2 చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. 3. కళ్ళు మూసుకోవాలి. 4. నోరు మూసుకోవాలి. 5. ధ్యాసను 2 కళ్ళ మధ్య ముక్కు పై భాగాన, ముక్కు భూమధ్య స్థానం నందు, ముక్కు లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి గమనించడమే చేయాలి. ఆలోచనలు ఏమి వచ్చినా కట్ చేసి మరలా ధ్యాసను శ్వాస యందు నిలపాలి. అలా చేస్తూ ఉంటే ఆలోచనలు రావడం నిదానంగా తగ్గుతూ శ్వాస మీద ధ్యాస ఎక్కువ సమయం కుదరడం జరుగుతుంది. అలా శ్వాస మీద ధ్యాస ఎక్కువ సమయం పెంచడం జరిగినప్పుడు నిదానంగా శ్వాసల సంఖ్య కూడా తగ్గి ఆలోచనారహిత స్థితి పొంది విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరిగి నాడీమండల శుద్ధి జరిగి మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము మొదటగా పొందటం జరిగి విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనంతో ఇంకా సాధన ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొంది సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం ఈ ధ్యాన సాధన ద్వారా అనుభవపూర్వకంగా ఏ విధంగా పొందవచ్చో సంపూర్ణంగా అర్థమవుతుంది. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల సమస్యల పరిష్కారిణి, సకల భోగకారిణి. కనుక ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం వలనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వలనే ముక్తి. కాబట్టి అందరం శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతికి గౌరవిద్దాం, ప్రకృతిని గౌరవిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. ఆరోగ్య జగత్ = శాకాహార జగత్ + ధ్యాన జగత్.